అండి. ఈరోజైతే చిల్లీ చికెన్ రెసిపీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూస్తేనే నోరు ఊరిపోతుంది. సాసీగా ఉంటుంది. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. దీంట్లోని సాల్ట్ తగినంత వేసుకోవాలి. అదేవిధంగా కారప్పొడి వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ కారం వేసుకున్నానండి. దీంట్లోని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేయాలి. 1 స్పూన్ మైదా వేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత మంచిగా దీన్ని బ్రౌన్ కలర్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కూడా మనం చక్కగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోని మైనస్ కానీ ఏదైనా డిప్ చేసుకొని కేచప్తో కానీ తినొచ్చు. లేదు అంటే మనం ఇలా తడగా పెట్టుకోవాలి. ఫస్ట్గా ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్ వేసాను. ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కేచప్ వేసుకోవాలి. టమాటో కేచప్ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఒక 2-3 వేసుకోవచ్చండి. హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని దీంట్లోని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దీంట్లోని 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తే మనకి ఇలా సాసీగా వస్తుంది. దీంట్లో మనం ఫ్రై చేసిన చికెన్ వేసుకొని 1 మినిట్ టోస్ట్ చేసుకొని కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.